ప్రధానమంత్రిగా 10 సంవత్సరాల పాటు ప్రధానమంత్రి అంటే ఇలా ఉండాలి. ఒక మౌనముని ఆర్థిక సంస్కరణల ద్వారా భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన మన్మోహన్ సింగ్ గారికి అందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంతాపం తెలియజేస్తూ మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము అందరం కూడా మా పార్టీ యావత్తు మన్మోహన్ సింగ్ గారికి సంతాపం తెలియజేస్తాం. ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, 6 నెలల తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పరిపాలన 6 నెలల్లోనే ఏ విధంగా ప్రజలకు మేలు చేస్తాను, సూపర్ 6 తీసుకొస్తాను, సూపర్ గా పరిపాలన చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు 6 నెలల్లోనే చంద్రబాబు పరిపాలన చెత్త పరిపాలన లాగా ఉందని చెప్పేసి ప్రజలు అందరూ కూడా ముక్త కంఠంతో మాట్లాడుతున్న పరిస్థితులు మనం చూసాం. ఈరోజు 6 నెలలు తిరగకముందే 15,495 కోట్ల రూపాయలు ప్రజలపై భారం మోపి కరెంట్ ఛార్జీలు మోపి ప్రజల నడ్డి విరిచి నా పాలన అంటే నా మార్క్ అంటే ఈ విధంగానే ఉంటుందని చెప్పేసి ప్రజలకు రుచి చూపిస్తున్న చంద్రబాబు నాయుడు పరిపాలన ఒకసారి మనం అందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి. అమ్మఒడి ఇస్తానన్నావు, మేము ఇచ్చే 15,000 కాదు, మా జగనన్న ఇచ్చిన 15,000 కాదు, ప్రతి పిల్లవాడికి ఆ ఇంట్లో చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం పేరుతో ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు తొంగలో దక్కిన పరిస్థితులు మనం చూసాం. రైతు భరోసా, రైతన్న పంటకి ముందే మేము పెట్టుబడి సాయం కింద ఇచ్చే పరిస్థితిని డబల్ చేస్తానన్న చంద్రబాబు నాయుడు మాటలు ఎక్కడికి వెళ్ళిపోయి, చేయూత డబ్బులు మేము ఇస్తామన్న 18,750 రూపాయలు డబల్ చేసి ఇస్తానన్నాడు. ఏమైపోయింది? కాపు నేస్తం ఏమైపోయింది? 15,000 ఇచ్చేవాళ్ళు మేము 30,000 ఇస్తానన్నావు. ఏమైపోయింది? ఆసరా డబ్బులు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి బ్రహ్మాండంగా రుణమాఫీ చేసి 4 విడతల్లో వాళ్ళకి డబ్బులు ఇచ్చాం. కనీసం డ్వాక్రా అక్క చెల్లెమ్మలను పట్టించుకునే పరిస్థితులు. ఈరోజు నువ్వు చెప్పిన మాటని నెరవేర్చుకోకపోగా ప్రజలపై పెనుభారం కరెంటు ఛార్జీ. ఎక్కడ కూడా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఒకేసారి 15,000 కోట్ల రూపాయల పైచీలకు భారాన్ని మన ప్రజలపై మోపిన చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈరోజు మైలవరంలో 6 నెలల్లోనే ఒక ఉప్పెనలాగా అందరూ కూడా ముందుకు వచ్చి మా శ్రేణులందరూ కూడా ప్రజలందరూ కూడా మమేకమై ఈ రోజున నిరసన తెలియజేస్తా ఉన్నాం. కరెంటు ఛార్జీలని బేషరతుగా పెంచిన కరెంటు ఛార్జీలను తగ్గించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం.